కొంచెం మధ్యలో ఈ యొక్క సమాజంలో హిందూ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాల వారికి భావి తరాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేయడం, అందులో కూడా ప్రత్యేకించి ఈవేళ శ్లోక పారాయణం, ఎందుకంటే ఆ శ్లోకాల్లో ఉన్నటువంటి ధ్వని మనకెంతో శక్తి ఇస్తుంది. మనం చూస్తూ ఉంటాం పూజలు చేసేటప్పుడు కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆ యొక్క పూజారులు ఆ పట్టణంలోనే ఆ శక్తి మనం అందరం కూడా గమనిస్తూ ఉంటాం. అటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆ శ్లోకాలను అలవోకగా ఇప్పుడు చిన్నారులు మరి చదువుతూ ఉంటే చాలా సంతోషంగా, అందులో కూడా ఇప్పుడే చెప్తూ ఉన్నారు దగ్గర దగ్గర 100 శ్లోకాలని మీ అందరికీ కూడా నేర్పించి ప్రయోజకులు చేసినందుకు భాగ్యలక్ష్మి గారికి మరొక్కసారి మనందరి తరఫున కూడా అభినందనలు